ఓ నాయనో. ఎవరు ఫోన్లో? హలో, హాయ్ చిట్టి. మనిద్దరం తొలిసారిగా కలుసుకునేటప్పుడు నాకు నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? నన్నే అడగమంటావా? నన్ను నీ బైక్ మీద వెనకాల కూర్చోబెట్టుకుని సిటీ మొత్తం అంతా తిప్పి చూపించాలి. తర్వాత నన్ను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టాలి. ఉండు, నాకు ఇంకో ఫోన్ వస్తుంది. నాది, నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మళ్ళీ నీకు తిరిగి చేస్తానే. హాయ్ మనో, నిన్న నాకు నువ్వు ఫోన్ ఎందుకు చేయలేదు? నీ గొంతు నాకు వినిపించక నాకు నిన్న నిద్రే రాలేదు తెలుసా? ఇకపై నువ్వు నాకు ప్రతిరోజు ఫోన్ చేయాలి, సరేనా? బాయ్ మంగా. మంగా, ఫోన్ కాదే. మంగా, ఎవరిది? ఎవరు లేరు. మంగా, మంగా, ఎవరూ కనపడడం లేదేంటి? హలో, ఎవరది? హలో, ప్రియా, 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 ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ప్రియా, 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 ఎక్కడున్నావు నువ్వు? ప్రియా, ప్రియా. ప్రియా, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఇలా భయపడుతున్నావు? ప్రియా, గౌరీ, బ్రెడ్తో ఆమ్లెట్ కలిపి తింటే చాలా బాగుంటుంది. గుడ్డు నాన్ వెజ్ కాదు, కావాలంటే ట్రై చేసి చూడు. వద్దు, అది నాకు తెలుసులేండి. అయితే ఓకే. ప్రియా, నిన్న రాత్రి నువ్వు ఎందుకు ఒంటరిగా బయటకెళ్ళా? నేనా? లేదు డాడీ, నేను కార్టూన్ చూస్తే అలాగే నిద్రపోయాను. రాను రాను నీకేమవుతుంది? పగటి కలలు బాగానే కంటున్నావు. ఓ పని చేద్దామా? నేనిక కథలు రాయడం ఆపేస్తాను. కథలు రాయడం నువ్వు మొదలుపెట్టు. నేను సీరియస్గా చెప్తున్నాను, మీరన్నీ కామెడీగా తీసుకుంటున్నారు. నేను చెప్పేది నమ్మండి. ముందు నేను చూసినప్పుడు తన రూమ్లో లేదు. నేను వెతుక్కుంటూ బయటికి వెళ్ళొచ్చేసరికి రూమ్లోనే ఉంది. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి అందరిని కన్ఫ్యూజ్ చేయకు. అబ్బా, ఎన్ని బట్టలో! ఏంటిది కంపు కొడుతుంది? పిల్ల బట్టలు వాసన వస్తున్నాయి. పిల్ల ఎదుగుతున్నా పక్క తడిపే అలవాటు పోలేదేమో.
మనకెందుకులే. నాకు కిచెన్ లో కాస్త పనుంది. మ్మ్. తండ్రి కూతుళ్ళిద్దరూ బాగా ఇష్టపడితేనే పాయాసం చెయ్యాలి. ప్రియది తను కింద ఆడుకుంటుంది. ఓ